హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పాయసం చేస్తున్నాను. ఇది అందరికీ నచ్చుతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ స్వీట్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సాబ్దన, బెల్లము, డ్రై ఫ్రూట్స్, జీలకర్ర, కొంచెం పెసరపప్పు, యాలకులు, ఒక కొబ్బరికాయతో కొబ్బరి పాలు తీసి పెట్టుకోవాలి. పెసరపప్పుని రెడ్డిగా అయ్యే వరకు వేయించుకోవాలి. పప్పు కడిగి కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టాలి. ఇంకో సైడు సాబుదానా ఉడికించాలి. బెల్లం కూడా కరిగించుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 2.5 కప్పు బెల్లం తీసుకోవాలి. మీకు కొంచెం స్వీట్ తక్కువగా ఉండాలనుకుంటే 2 కప్ బెల్లము సరిపోతుంది. పప్పుని మెత్తగా కాకుండా ఇలా పలుకుగా ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికితే పాయసం బాగుండదు. ఇప్పుడు కరిగించిన బెల్లాన్ని పప్పులో వడగట్టి పోయాలి. ఎందుకంటే బెల్లంలో చెత్త ఉంటుంది కాబట్టి వడగట్టి పోయాలి. కొంచెము మరిగేటప్పుడు మనం ఉడికించుకున్న సాబుదానా వేసేయాలి. మనము బెల్లము ఏ కలర్లో తీసుకుంటామో పాయసం కూడా అదే కలర్లో వస్తుంది. 2 కప్పుల కొబ్బరి పాలు వేయాలి. మాకు ఒక కొబ్బరికాయతోని 2 కప్పుల కొబ్బరి పాలు వచ్చినాయి. లో ఫ్లేమ్లో కొద్దిసేపు మరగనివ్వాలి. కొంచెం మరిగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. అది వేగిన తర్వాత పాయసంలో వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.